ములుగు జిల్లా మగ్గంపేట మండలంలో గుప్త నిధుల కలకలం రేపుతున్న సంఘటన బయటపడింది. మహారాష్ట్రలోని సిరోంచ గ్రామంలో ఇంట్లో కోమటిపల్లి గ్రామానికి చెందిన 5గురు తవ్వకాలు జరిపారు. అనంతరం లభించిన నిధుల పంపకంపై విభేదాలు తలెత్తడంతో నిజం వెలుగులోకి వచ్చింది. తవ్వకాల్లో కీలకంగా వ్యవహరించిన ప్రేమ్ అనే వ్యక్తి దొరికిన బిందును కోమటిపల్లికే తీసుకొచ్చి ధనపిశాచి ఉందని, క్షుద్ర పూజలు చేయాల్సిందేనట్టు ఇంటి ఆవరణలోనే పాతిపెట్టినట్లు సమాచారం. అయితే నేను ప్రేమ ఎక్కడికి రా బండి కారు కిరాయికి అడుగుతాను అని నేను అన్నా. అంటే మహారాష్ట్రం పోవాలక్క అర్జెంటు అన్నాడు. ఎందుకురా నాకు చెప్పండి దారా అని అంటే నేను వచ్చినాక చెప్తాక్క, మీరు బాగుపడతారు నా మాట వింటే మంచిగా అని అన్నాడు. అనేటంటే సరేలే అని నేను అన్నా. సరే మరి జాగ్రత్త పోయి రాండ్రా అని చెప్పినాక ఏమైంది, పోయినాక అడిగిపోయినాక ఇటు సంగతి అని నాకు చెప్పారు. చెప్తుంది మరి బంగారం అంటే మంచి ఉంటుంది, షెడ్ ఉంటుంది, కొద్దిగా జాగ్రత్తగా ఉండండి నేను చెప్పినాక తీసుకొని వచ్చినాక మా ఇంటికనే పెట్టిరు. ఇక అనేసి మరి అది బంగారం అంటే మంచి ఉంటే షెడ్ ఉంటుంది, అది మంచిగా చూసి తెచ్చుకోండి మరి అన్ని జాగ్రత్త రండి అని నేను చెప్పినాక సరేలే అని వచ్చినాక మా ఇంటికి వచ్చినాక మా ఇంటికి అడబెట్టినాక 3 అయింది. తెల్లారుజాను 3 అయినాక ఆ లతున్న అన్న అమ్మాయి అన్నది లత అన్నది కదా, మరి పంచుకుందాం పట్టు మళ్ళీ ఆడిడ పెట్టుడు ఎందుకు, మనం తెచ్చినప్పుడు ఏం కాలే కదా మనకి అనేసి నేను చెప్పిన. లత అన్నది నేను అన్నాక లేదు దాని మీద ధనపిశాచి ఉన్నది అక్క, దాన్ని 3 కోళ్ళం కోయాల 3 రోజులు కోసినాక మనం తల ఇంత ఎవరి దాన్ని పంచుకుందాం, నేనే పంచిస్తా మీరేం బాధపడకుండా, దాని మీద ధనపిశాచి ఉంది, ఏమన్నా అయితే రేపు రక్తం కక్కుని సత్తారు, రేపు ఏదన్నా ఎట్లయినా నన్ను అంటారు అనేసి అని అన్నాడు. అంటే నేను అన్నా కదా మరి ఏమోరా మీ ఇష్టం, మీరు తెచ్చిన వాళ్ళు మీ ఇష్టం అనేసి నేను అన్నా. తెచ్చిన వాళ్ళు మీ ఇష్టం, మరి ధనపిశాచి ఉందంటారా, రేపు ఏది ఎట్లయినా ఎట్టలతా వద్దులే ఇదొక్కసారి మరి ఉందాం, అటు తెలిసినోడు వానికి కనపడుతుంది అన్నాడు, బంగారం నాకు కనపడుతుందని మిమ్మల్ని తీసుకొని పోయిండు, మరి వాని మాట వినకపోతే ఎట్లా, వాని మాట వినుండే అని నేను చెప్పినాక నా మాట విని పట్టుకుపోయి వాళ్ళ ఇంటికన్నా పెట్టుకున్నాడు. పప్పటి చెట్టు కింద దోమి పెట్టుకున్నాక 3 రోజులు 3 కోళ్ళం కోపించండి సార్. 3 కోళ్ళం కోపించినాక మరి ఏమైంది పంచవా అని లత అడుగుతున్నాడు కదా, దాని మీద ఇంకా శక్తులు పోయినాక నేనే పిలిచి పంచుతా అని అన్నాడు. అట్టనే గడిచిపోయింది సార్. అట్నే 3 నెలలు 4 నెలలు గడిచిపోయినాక సప్పుడు చెక్కున్నారు. మళ్ళీ మేము గట్టిగా అందరం కలిసి అడిగితే కమలాపురం తీసుకురండి సార్, మమ్మల్ని అందరిని ఒట్లల్లో పెట్టించిండు ప్రేమ. అయితే ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా రిపోర్టర్ సల్మాన్ అందిస్తారు. చెప్పండి సల్మాన్. థ్యాంక్ యూ శ్రియా. మహారాష్ట్రలో గుప్త నిధుల తవ్వకాలు అయితే ఆ ములుగులో అలజడైతే జరిగింది. దీనికి సంబంధించి ఆ ములుగు నుంచి ఒక గ్రూప్ అయితే ఆ యొక్క మహారాష్ట్రకు అయితే వెళ్ళారు. మహారాష్ట్రకు వెళ్ళిన తర్వాత అక్కడ ఏదైతే ఉందో ఆ యొక్క గుప్త నిధుల తవ్వకాల్లో అక్కడ తవ్విన తర్వాత ఒక 5గురు అయితే ఆ మంగపేట నుండి అయితే వెళ్ళారు. మంగపేట నుండి వెళ్ళిన తర్వాత అక్కడ ఆ గుప్త నిధులు దొరికాయి. అక్కడ గుప్త నిధులు కూడా అంటే సుమారు 36 కాయిన్లు అయితే దొరికాయి. ఒక్కొక్క కాయిన్కు సంబంధించి 28 గ్రాములు ఉంటుంది. అంటే దీనికి సంబంధించి ఈ యొక్క పంపకాల్లో మాత్రం ఇది బయటపడ్డది. అక్కడ నుండి నేరుగా మహారాష్ట్ర నుండి ములుగు వచ్చిన తర్వాత ఈ యొక్క ఆ బంగారాన్ని పంచుకునే క్రమంలో మాత్రం ఈ యొక్క తతంగం అంతా బయటపడ్డ తర్వాత వీరైతే ఒకరి మీద ఒకరు ఫిర్యాదు చేసుకున్నారు. అదే విధంగా దీనికి సంబంధించి మనం చూసుకున్నట్లయితే ఎవరైతే తీసుకెళ్లారో ఆ తీసుకెళ్లిన వ్యక్తి ఖచ్చితంగా ఆ యొక్క బంగారాన్ని మనం ఒకవేళ పంచుకుంటే ఇప్పుడు ఖచ్చితంగా రక్తం కట్టి చేస్తాము, ఖచ్చితంగా దీనికి సంబంధించి మనము దీన్ని మళ్ళీ పాతి పెట్టిన తర్వాత దానికి ఆ రక్తంతో లేకుంటే కోళ్లను కోసి దాన్ని శాంతి చేయాలని అయితే వారినైతే నమ్మగలిగారు. అదే విధంగా 3 రోజులు ఆ యొక్క శాంతి చేసిన తర్వాత కూడా ఇప్పటి వరకు ఈ యొక్క బంగారాన్ని పంచడం లేదనేదైతే ఎవరైతే ఉన్నారో వారు వెళ్ళిన వారిని నిలదీసిన తర్వాత ఖచ్చితంగా దీనికి సంబంధించి మీరు
అయితే వారిని అయితే బుకాయించాడు. ఈ బుకాయించిన తర్వాత ఖచ్చితంగా ఇది ఆ నోట ఈ నోట వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా ఇది బయటపడి అది పోలీస్ స్టేషన్ వరకు అయితే వెళ్ళిన సందర్భం అయితే ఖచ్చితంగా ఉంది. దీనికి ఖచ్చితంగా బంగారాన్ని పంచాలి లేదంటే ఖచ్చితంగా మాకు ఇవ్వాలని అయితే వీరి మధ్యలో కొంత వాగ్వాదం అయితే జరిగింది. ఖచ్చితంగా దీనికి సంబంధించి ఈ యొక్క బంగారు కాయలు సుమారు 36 కాయలు అంటే ఒక్క కాయలు 28 గ్రాముల బంగారంతో ఉంది కనుక ఖచ్చితంగా పంచాలని ఈ యొక్క తతంగం అంతా బయటపడడంతో పోలీస్ స్టేషన్ కి అయితే చేరుకుంది. రహస్యంగా పోలీసులు కూడా విచారణ చేస్తున్నారు. దీనికి సంబంధించి రహస్యంగా పోలీసులు విచారణ చేసే క్రమంలో వీరు ఒకరిపై ఒకరైతే ఆరోపణలు అయితే చేస్తున్నారు. ఖచ్చితంగా ఈ యొక్క 36 కాయలు బంగారాన్ని అయితే ఖచ్చితంగా పంచాలని అయితే వీరైతే పట్టుబడుతున్నారు. ఈ తీరా ఒక కానిస్టేబుల్ మధ్యవర్తిగా వివరించి ఖచ్చితంగా దీనికి సంబంధించి ఆ యొక్క సద్దుమణిగే విధంగా ప్రయత్నం చేసినా ఇప్పటివరకైతే ఆ ప్రయత్నం అయితే విఫలమైంది. దానికి సంబంధించి ఖచ్చితంగా బంగారాన్ని పంచాలని అయితే మాత్రం వీరు పెద్ద ఎత్తున ఆందోళన అయితే వారి మధ్యలో అయితే ఆందోళన అయితే జరుగుతుంది. శ్రీయా, థ్యాంక్ యూ సాల్మన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.